హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో బయాలజీలో 8th క్లాస్ సెకండ్ చాప్టర్ సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, ఇది కొత్తగా మారినటువంటి సిలబస్ ఆధారంగా ప్రిపేర్ చేస్తున్నటువంటి కంటెంట్ అన్నమాట. ఇక్కడ మనం టైటిల్ అర్థం చేసుకోవచ్చు. సూక్ష్మజీవులు అంటే ఉపయోగపడేటివి, మనకు హాని చేసేటివి రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి వాటి గురించి ఇవాళ వీడియోలో తెలుసుకోబోతున్నాము. కంటికి కనిపించని, కేవలం సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలిగే వాటిని మనము సూక్ష్మజీవులు అంటాం. అంటే వీటిని డైరెక్ట్ గా మనం కళ్ళతో చూడలేం. అయితే రొట్టె బూజులు అనేటివి మాత్రము మ్యాగ్నిఫైర్ లేదా భూతద్దంతో చూడడానికి అవకాశం ఉంటుంది. భూతద్దంతో లేదా మ్యాగ్నిఫైర్ తో చూడడానికి అవకాశం ఉన్నటువంటి సూక్ష్మజీవి ఏది అన్నప్పుడు బూజులు అన్నమాట. సూక్ష్మజీవులను ప్రధానంగా 4 సమూహాలుగా విభజించవచ్చు. సూక్ష్మజీవులు ఎన్ని సమూహాలు? 4 సమూహాలు. అవేంటివి? బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోన్లు, శైవలాలు. ఇవి 4 రకాలు. అయితే వైరస్లు కూడా సూక్ష్మజీవులు కదా అని మీకు డౌట్ రావచ్చు. వైరస్లు సూక్ష్మజీవులే అయినప్పటికీ వీటికి కొన్ని ప్రత్యేక లక్షణాలను చూపిస్తాయి అన్నమాట. వైరస్లు ముఖ్యంగా వేరే జీవుల దేహంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి తమ ప్రత్యుత్పత్తి జరుపుకొని జీవించగలుగుతాయి కాబట్టి వీటిని ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవులుగా చెప్పొచ్చు. సూక్ష్మజీవి ద్వారా మనకు ముఖ్యంగా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు ఈ వైరస్ల ద్వారా వచ్చేటువంటివి, బ్యాక్టీరియాల ద్వారా, ప్రోటోజోన్స్ ద్వారా ఏ వ్యాధులు వస్తాయని గురించి చూసినట్లయితే వైరస్ల ద్వారా 2 రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. కొన్ని సాధారణమైన జబ్బులుగా చెప్పొచ్చు, వైరస్ ద్వారా కొన్ని తీవ్రమైనటువంటి జబ్బులు చెప్పొచ్చు. సాధారణమైన జబ్బులుగా సాధారణ జలుబు, ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ జ్వరం అంటాము, తర్వాత సాధారణ దగ్గు, ఈ మూడింటిని వైరస్ల ద్వారా వచ్చేటువంటి సాధారణమైన జబ్బులుగా చెప్పొచ్చు. అలాగే తీవ్రమైన జబ్బులు, వైరస్ ద్వారా వచ్చే తీవ్రమైన జబ్బులు ఏవి అన్నప్పుడు పోలియో, చికెన్ పాక్స్ లేదా ఆటలమ్మ. పోలియో, చికెన్ పాక్స్ లేదా ఆటలమ్మను వైరస్ ద్వారా వచ్చేటువంటి తీవ్రమైన జబ్బులుగా చెప్పారు. అలాగే ప్రోటోజోన్స్ ద్వారా వచ్చేటువంటి జబ్బులు ఏంటివి అన్నప్పుడు విరేచనాలు, వీటిని డీసెంట్రీ అని పిలుస్తాము. ఆ తర్వాత మలేరియా అన్నమాట. ఇవి 2 జబ్బులు ప్రోటోజోన్స్ ద్వారా వచ్చేటువంటివిగా చెప్పడం జరుగుతుంది. బ్యాక్టీరియాల ద్వారా కలరా, క్షయ, కక్ష అని గుర్తుపెట్టుకున్నట్లయితే గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మనకు బ్యాక్టీరియాల ద్వారా వేరే జబ్బులు చాలా ఉన్నప్పటికీ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా కేవలం కలరా, క్షయ గురించి మాత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు టెక్స్ట్ బుక్ లో ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. ఈ ఇమేజెస్ లో కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. శైవలాలకు, ప్రోటోజోన్స్ కు, శిలీంధ్రాలకి. ఈ ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. శైవలాలకు ఉదాహరణగా క్లామిడోమోనాస్, స్పైరోగైరా చెప్పొచ్చు. ప్రోటోజోన్స్ ఉదాహరణగా అమీబా పారమీషియం ఇవ్వడం జరిగింది. శిలీంధ్రాలకు ఉదాహరణగా రొట్టె బోజులు ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత సూక్ష్మజీవులు నివాసం అనే టాపిక్ గురించి చూసినట్లయితే సూక్ష్మజీవుల్లో ముఖ్యంగా కంటికి కనిపించమని చెప్పుకున్నాము. అవి కేవలం మైక్రోస్కోప్ తో మాత్రమే చూడగలమని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ సూక్ష్మజీవుల్లో కూడా ఏకకణ జీవులు ఉంటాయి, బహుకణ జీవులు ఉంటాయి. ఏకకణ జీవులకు ఉదాహరణగా ప్రోటోజోన్లు, బ్యాక్టీరియాలు, కొన్ని శైవలాలను ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే అన్ని శైవలాలు కాదు, కొన్ని శైవలాలు మాత్రమే ఏకకణ జీవ సూక్ష్మజీవులు అనమాట. అలాగే సూక్ష్మజీవుల్లో బహుకణ జీవులు ఏవి అన్నప్పుడు శైవలాలు, శిలీంధ్రాలు రెండింటిని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. వీటి నివాసం గురించి చూసినట్లయితే సూక్ష్మజీవుల నివాసం గురించి చెప్తే అవి చల్లని మంచు ప్రాంతాల్లోను, అతి వేడి నీటి బుగ్గల్లోను, ఎడారుల్లోను, చిత్తడి ప్రాంతాల్లోను, జీవుల దేహంలోను, మొక్కల దేహంలోను, అలాగే ఇవి స్వేచ్ఛగా ఉంటాయి, ఒంటరిగా కూడా నివసించగలుగుతాయి అనమాట. సూక్ష్మజీవుల నివాసం గురించి చూసినప్పుడు అలాగే సూక్ష్మజీవులు మనం అనేటువంటి సబ్ హెడ్డింగ్ గురించి మనం గమనించినట్లయితే మొదట స్నేహపూర్వక సూక్ష్మజీవులు. పెరుగు, బ్రెడ్ తయారీలో కూడా సూక్ష్మజీవులు వినియోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాను పాలను పెరుగుగా మార్చడం కోసం వినియోగించడం జరుగుతుంది. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది అన్నప్పుడు లాక్టోబాసిల్లస్. అలాగే లాక్టోబాసిల్లస్ ను రవ్వ ఇడ్లీనే మనము సూజీ అని పిలవడం జరుగుతుందని చెప్పేసి టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అలాగే బటూరాలు, ఇది ఒక రకమైనటువంటి పూరీలు అనమాట. వీటిలో కూడా పెరుగును యూజ్ చేసి తయారు చేయడం జరుగుతుంది. పూరీలు అంటే వీటిని బటూరాలు అని పిలుస్తాం. వీటి తయారీలో కూడా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని యూజ్ చేయడం జరుగుతుంది. బటూరాలు తయారు చేయడానికి ఉపయోగించినటువంటి బ్యాక్టీరియా ఏది అని అడగచ్చు, లాక్టోబాసిల్లస్. సూజీ తయారు చేయడానికి వాడేటటువంటి బ్యాక్టీరియా ఏది అని అడగచ్చు, బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అనమాట. అలాగే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము స్నేహపూర్వక బ్యాక్టీరియాలు అంటే స్నేహపూర్వక సూక్ష్మజీవులకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వీటితో పాటుగా ఆట లేదా మైదా పిండికి ఈస్ట్ అనే శిలీంధ్రాన్ని కలుపు. దీనివల్ల ఏమవుతుందంటే ఆట లేదా మైదా యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది. ఈ ఘనపరిమాణం పెరగడానికి కారణం ఏంటని గమనించినట్లయితే ఈస్ట్ అనేది అతి వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుకునేటువంటి జీవి. ఈ ప్రత్యుత్పత్తి వేగంగా జరుగుతుంది కాబట్టి శ్వాసక్రియ కూడా జరుగుతుంది. ఈ శ్వాసక్రియలో ఈస్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్లనే మైదా పిండి లేదా ఆటకి ఘనపరిమాణం అనేది పెరగడం జరుగుతుంది అని చెప్పేసి మీరు గమనించాల్సి ఉంటుంది. బేకింగ్ పరిశ్రమలో కూడా వినియోగించేటువంటి శిలీంధ్రం ఏది అని అడిగినప్పుడు ఈస్ట్ అనే శిలీంధ్రాన్ని ముఖ్యంగా వినియోగించడం జరుగుతుంది. బేకరీ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అయినటువంటి బ్రెడ్ గాని వీటిలో రంధ్రాలు అనేవి ఉంటాయి. ఈ రంధ్రాల కారణం కూడా ఈస్ట్ విడుదల చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. తర్వాత సూక్ష్మజీవులు వాణిజ్యపరమైన ఉపయోగాలు అనే విషయం గురించి చూసినట్లయితే
వైన్ తయారీలో గానీ, బీరు తయారీలో గానీ, అసిటిక్ యాసిడ్ తయారీలో గానీ వాణిజ్యపరంగా ఈస్ట్ అనేటువంటి ఈ శిలీంధ్రాన్ని వినియోగించడం జరుగుతోంది. ఈస్ట్ శిలీంధ్రాన్ని బార్లీ విత్తనాలు గాని, గోధుమ విత్తనాలు గాని, బియ్యం పైన గాని, పండ్ల రసాల పైన గాని పెంచడం జరుగుతుంది. వీటి ద్వారా ఆల్కహాల్ అనేది తయారవుతుంది. పంచదార ద్రావణానికి ఈస్ట్ ని కలిపినప్పుడు ఆల్కహాల్ వాసన వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇథైల్ ఆల్కహాల్ అనేది తయారవుతుంది ఈ ప్రక్రియలో. ఈ ప్రక్రియను ఏమంటామంటే కిణ్వ ప్రక్రియ. కిణ్వ ప్రక్రియ అంటే ఎక్కడ జరుగుతుందంటే ఈస్ట్ అనే శిలీంధ్రానికి పండ్ల రసాలను కలపడం ద్వారా అది పులియడం వల్ల కిణ్వ ప్రక్రియ పులియడం అనమాట. పులిసిన వాసన వస్తుంది దీనివల్ల. ఈ కిణ్వ ప్రక్రియలో వినియోగించేటువంటి సూక్ష్మజీవి ఏదైనా అడగచ్చు. ఆల్కహాల్ తయారీలో వినియోగించేటువంటి ప్రక్రియ ఏదైనా అడగచ్చు కిణ్వ ప్రక్రియ. కిణ్వ ప్రక్రియలో వినియోగించేటువంటి శిలీంధ్రం ఏదైనా అడిగినప్పుడు ఈస్ట్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ కిణ్వ ప్రక్రియను 1857 సంవత్సరంలో లూయి పార్చర్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. తర్వాత సూక్ష్మజీవుల వలన ఔషధపరమైనటువంటి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయనే విషయం గమనించినట్లయితే సూక్ష్మజీవుల వలన సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటీబయాటిక్స్ వీటితో పాటుగా వ్యాక్సిన్లు లేదా టీకాలు అనే వాటిని కూడా సూక్ష్మజీవుల ద్వారా తయారు చేస్తారు. వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను చంపడానికి లేదా వాటి పెరుగుదలను నివారించడానికి సూక్ష్మజీవుల నుంచి తయారు చేసే రసాయన పదార్థాలు లేదా మందులనే మనము యాంటీబయాటిక్స్ లేదా సూక్ష్మజీవ నాశకాలు అని పిలుస్తాం. అంటే సూక్ష్మజీవుల నుంచే తయారు చేస్తాము, బట్ వేరే ఇతర సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలను ఆపడానికి ఉపయోగిస్తాం లేదంటే చంపడానికి ఉపయోగించేటివే ఈ యాంటీబయాటిక్స్ అనేటివి. యాంటీబయాటిక్స్ తయారు చేయడానికి వాడేటువంటివి సూక్ష్మజీవులు అన్నమాట. తర్వాత ఈ యాంటీబయాటిక్స్ ను వేటి నుంచి తయారు చేస్తారంటే బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాల నుంచి వేటి నుంచి అయినా తయారు చేస్తారు. యాంటీబయాటిక్స్ ఉదాహరణ ఏంటన్నప్పుడు పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ ఇవి మనకు కొత్త సిలబస్ ప్రకారంగా ఇచ్చినటువంటి పేర్లు అనమాట. యాంటీబయాటిక్స్ కు ఎగ్జాంపుల్స్ పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్. ఈ యాంటీబయాటిక్స్ ముఖ్యంగా మొక్కల్లో గానీ జంతువుల్లో గానీ సూక్ష్మజీవ నాశకంగా వినియోగించడం జరుగుతూ ఉంటుంది. అనవసరంగా మనం యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే వ్యాధి తక్కువగా ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు మంచి చేసేటువంటి బ్యాక్టీరియాలు కొన్ని మన బాడీలో ఉంటాయి. ఆ బాడీలో ఉన్నటువంటి మంచి చేసే బ్యాక్టీరియాస్ ను కూడా ఈ యాంటీబయాటిక్స్ అనేటివి చంపేయడం జరుగుతుంది. అప్పుడు మనకు మంచి చేసేటువంటి బ్యాక్టీరియా కొరత మన బాడీలో ఏర్పడుతుంది. ఉదాహరణకు హెచ్చరిసియా కోలి అనేటువంటి బ్యాక్టీరియా మన బాడీలో ఉంటుంది. దీన్ని ఎక్కువగా డోసేజ్ ఎక్కువ యూజ్ చేయడము, ఎక్కువగా అనవసరంగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల హెచ్చరిసియా కోలి అనేటువంటి బ్యాక్టీరియా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే యాంటీబయాటిక్స్ ను కేవలం బ్యాక్టీరియా వ్యాధులను చంపడానికి మాత్రమే వినియోగిస్తాము. వైరస్ వ్యాధులను చంపడానికి వినియోగించాం. ఎందుకంటే ఇవి బ్యాక్టీరియల్ వ్యాధులను మాత్రమే యాంటీబయాటిక్స్ అనేటివి నివారించగలుగుతాయి తప్పితే వైరస్ వ్యాధుల పైన యాంటీబయాటిక్స్ పని చేయవు అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత పెన్సిలిన్ ఆవిష్కరణ గురించి చూసినట్లయితే పెన్సిలిన్ ను 1929 సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఎప్పుడు 1929 కనుగొన్నవారు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఒక్కసారి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేస్తా ఉన్నారంటే ఒక ప్లేట్ లో బ్యాక్టీరియాలను వర్ధనం చేస్తూ ఉన్నారు. ఆ ప్లేట్ లో కొన్ని శిలీంధ్ర సిద్ధ బీజాలు వచ్చి చేరాయి. ఈ సిద్ధ బీజాల వల్ల ఏమైందంటే బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోవడము అంటే తగ్గించబడడం అంటే నివారించడం జరిగిందనమాట. బ్యాక్టీరియాను సంవర్ధన అంటే బ్యాక్టీరియాను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా శిలీంధ్ర సిద్ధ బీజాలు వచ్చేసి అక్కడ చేరాయి. ఆ శిలీంధ్ర సిద్ధ బీజాల వల్ల బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోవడం జరిగింది. ఈ విషయాన్ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గమనించడం జరిగింది. పెన్సిలియం నోటేటం అనేటువంటి శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ ను తయారు చేయడం జరిగింది 1929 సంవత్సరం. ఈ పెన్సిలినే ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ గా చెప్పొచ్చు. ఎవరు తయారు చేశారు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. దేని నుంచి తయారు చేశారు? పెన్సిలియం నోటేటం అనేటువంటి శిలీంధ్రం నుంచి తయారు చేశారు. ఎప్పుడు తయారు చేశారు? 1929 సంవత్సరంలో. బ్యాక్టీరియా సంవర్ధనం చేసేటప్పుడు అడ్డుపడ్డటువంటి ఈ విషయాన్ని గమనించి దీని నుంచి బ్యాక్టీరియా నివారించడానికి ఒక మందును తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యాంటీబయాటిక్స్ ను మొట్టమొదటిసారిగా తయారు చేశారనమాట. తర్వాత వ్యాక్సిన్ లేదా టీకా గురించి చూద్దాము. చంపివేయబడిన లేదా నిర్వీర్యం చేయబడినటువంటి సూక్ష్మజీవిని జీవి దేహంలోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా ప్రవేశపెట్టడం వల్ల ఏమవుతుందంటే సూక్ష్మజీవి జీవి దేహంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ సూక్ష్మజీవిని చంపే ప్రయత్నంలో జీవి దేహం అనేది యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేస్తుంది. అంటే ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ సూక్ష్మజీవి చుట్టూ ప్రతిరక్ష ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తి అయినటువంటి యాంటీబాడీస్ ఎప్పుడైనా నిర్వీర్యం చేయబడినటువంటి సూక్ష్మజీవి కాకుండా యాక్టివ్ గా ఉన్నటువంటి సూక్ష్మజీవి జీవి దేహంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని నిర్వీర్యం చేయడం కోసము ఈ ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీస్ అనేటివి వినియోగించబడతాయి అన్నమాట. వ్యాక్సిన్స్ అనేటివి కలరా, క్షయ, హెపటైటిస్, పోలియో ఈ వ్యాధులతో పాటుగా అనేక రకాల వ్యాధులకు వ్యాక్సిన్ అనేది కనుగొనబడింది. ఇటీవల మనము కరోనా కోసం యూజ్ చేసినటువంటి కోవిషీల్డ్ కూడా నిర్వీర్యం చేసినటువంటి కరోనా వైరస్ యొక్క అవశేషాలు మాత్రమే అన్నమాట. ఇక్కడ చంపివేసిన కరోనా వైరస్ కోవిషీల్డ్ ఈ వ్యాక్సిన్ వేసినప్పుడు ఏమవుతుందంటే
మన రక్తంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు నిజమైన కరోనా వైరస్ అనుకుని చెప్పేసి వాటిని ఎదుర్కోవడానికి ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి. ఇక్కడ తెల్ల రక్త కణాలు ఉన్నటువంటి న్యూట్రోఫిల్స్ అనే కణాలు చనిపోయినటువంటి వైరస్ చుట్టూ ఒక రక్షక కవచాన్ని నిర్మిస్తాయి. వీటినే మనము యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలను పిలుస్తాం. ఇక్కడ ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయినప్పటికీ వాటికి పని ఏమి ఉండదు. అంటే నిజమైన వైరస్ రాలేదు కాబట్టి యాంటీబాడీస్ వినియోగింపబడవు, అలాగే ఉంటాయి. ఎప్పుడైనా వైరస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈ యాంటీబాడీస్ అనేటివి జీవి దేహంలో నిలువ చేయబడి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా అవి వచ్చినాయి అంటే అప్పుడు ఈ యాంటీబాడీస్ అనేటివి ఆ వైరస్ పైన దాడి చేసి దాన్ని నిర్వీర్యం చేయడానికి సిద్ధంగా ఉంటాయి అన్నట్టు. తర్వాత భూసారం గురించి పెంచుట. సూక్ష్మజీవులు భూసారాన్ని ఏ విధంగా పెంచుతాయనే విషయం గురించి చూసినట్లయితే కొన్ని రకాల బ్యాక్టీరియాలు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నత్రజని స్థాపన చేసి భూసారాన్ని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉదాహరణకు లెగ్యుమినేషన్ మొక్కల వేరు బుడిపల్లు ఏముంటాయంటే రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా నుండి నత్రజని స్థాపన చేస్తాయి. దానివల్ల లెగ్యుమినేషన్ మొక్కలు పెరిగినటువంటి ప్రాంతాల్లో నత్రజని స్థాపన అనేది భూమిలో పెరగడం జరుగుతుంది. తర్వాత పర్యావరణాన్ని శుభ్రం చేయుట. సూక్ష్మజీవులు పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. మొక్కలు గాని జంతువులు గాని చనిపోతూ ఉంటాయి. వాటిలోని పోషకాలను వినియోగించుకుని ఆ సేంద్రియ పదార్థాలను నేలలో కలిపేది కూడా సూక్ష్మజీవులే. ఈ విధంగా సూక్ష్మజీవులు పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ చదువుకున్నాం కొన్ని శిలీంధ్రాలు పూతికాహార జీవనం గడుపుతాయని చెప్పేసి. పూతికాహార జీవనం అంటే ఏంటి, ఏమని చదువుకున్నాం? కుళ్ళిన లేదా చనిపోయినటువంటి జంతు వృక్ష కళేబరాలపై ఆధారపడి జీవించి పోషణ పొందేటువంటి జీవులే పూతికాహార జీవులు అని చెప్పుకున్నాము. ఈ పూతికాహార జీవుల వల్ల ఏమవుతుందంటే చనిపోయినటువంటి జంతు వృక్ష కళేబరాలు భూమిపైన అలానే ఉండకుండా భూమిలో కలిసిపోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ సూక్ష్మజీవులు అనేటివి. ఇవాళ వీడియో కింద ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.